రేపటి తరాల భవిష్యత్తు కోసం ఈ నేల మనుగడ కోసమే ప్రభుత్వం హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు హిల్ట్ పాలసీని తెచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కొందరు కావాలని ఈ పాలసీలో ఏదో మదులపు ఉందంటూ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. చాలా మంది ఈ విధానం ద్వారా పారిశ్రామిక ప్రాంతం నివాస ప్రాంతంగా మారుతోందని, భూ వినియోగ మార్పిడి కోణంలోనే చూస్తున్నారన్న మంత్రి ఇది రేపటి తరాల కోసం కాంగ్రెస్ సర్కారు వేస్తున్న ఒక ఆరోగ్యకరమైన పునాదని ఉద్ఘాటించారు. హిల్ట్పై అవగాహన లేక విపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం మంచినీరు, స్వచ్ఛమైన నీరు తాగాలని, స్వచ్ఛమైన గాలి పీల్వాలని, ఆరోగ్యకరంగా ఉండాలని ఈరోజు హెల్దీ తెలంగాణ మనము రాబోయే తరాలకు ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ పాలసీ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, డెవలప్మెంట్ పేరిట ఈకలాజికల్గా పర్యావరణానికి సంబంధించిన అంశాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. ఈ చరిత్రకు సంబంధించి మన పూర్వీకులు మనకు పచ్చని పొలాలు ఇచ్చిండ్రు, స్వచ్ఛమైన నదులు, ఒక మాటలో చెప్పాలంటే ఒక క్లీన్ హైజీనిక్ ఎన్వైరన్మెంట్ ఇవ్వటం జరిగింది. అదే క్లీన్ ఎన్వైరన్మెంట్ని మనము బాధ్యతాయుతంగా రేపటి తరానికి మనం అందిస్తున్నామా లేదా అని ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఈరోజు మొత్తం కూడా పారిశ్రామిక ప్రాంతము పూర్తి స్థాయిలో నివాస ప్రాంతంగా మారుతా ఉంది. మరి ఈరోజు వారు చూసేది రెవెన్యూ రికార్డుల కోణంలోనే చూస్తూ ఉన్నారు. కానీ ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర ప్రజానికానికి ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. అధ్యక్ష, ఇది కేవలం చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కాదు, రాబోయే తరాలకు మా ప్రభుత్వం వేస్తా ఉన్న ఒక ఆరోగ్యకరమైన ఫౌండేషన్, పునాది. ఈ పాలసీ ద్వారా రెవెన్యూ రికార్డులో మార్పులు చేర్పులు చేయడం కాదు అధ్యక్ష మా ఉద్దేశం, మా లక్ష్యం. మా ఉద్దేశం పరిశ్రమలకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలకు సంబంధించి కాలుష్యం లేకుండా చూడాలనే ఒక ప్రధానమైన అంశంతో ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాలన్నింటిలో అక్కడున్న కలుషిత వ్యర్థాలను అందిస్తా ఉన్న ఈ పరిశ్రమలకు సంబంధించి మొత్తం ఈ పరిశ్రమలన్నిటిని కూడా ఓఆర్ఆర్ ఆవల తీసుకుపోవాలని నిర్ణయం చేసి జీవో ఇవ్వటం, దాని తదనంతరం దాని హిస్టరీ కూడా చెప్పడం జరుగుతుంది. అధ్యక్ష, సార్ ఇది ఎవరైతే పారిశ్రామిక సంబంధించిన యాజమాన్యులు ఉన్నారో అది వారి సొంత భూమి. అధ్యక్ష, చెప్తా ఉన్న తరుణం అధ్యక్ష, ఇది ప్రభుత్వ భూములు కావు. ప్రభుత్వం ఒక పర్పస్ ద్వారా వారికి అమ్మింది. అమ్మిన తర్వాత రెవెన్యూ చట్టం ప్రకారం చాలా వారికి కూడా తెలుసు, కానీ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చేస్తా ఉన్న ప్రయత్నం. అధ్యక్ష, సార్ ఎవరైనా మనం భూమి కొన్నప్పుడు భూమికి సంబంధించే హక్కులు ఎవరు కలుగుతాయి అధ్యక్ష? కొనుక్కున్నవాడు కలుగుతాయి. ఆ హక్కులు కలిగిన భూమికి సంబంధించి ఒక ఫీజుని ఏర్పాటు చేసి వెసులుబాటు కల్పించి వారిని ఇంకా ఎంపవర్ చేయాలనే ప్రధానమైన ఉద్దేశం. వారు ఏం చెప్తున్నారు అధ్యక్ష? ప్రభుత్వ భూములు అడ్డగోలుగా రాసిస్తా ఉన్నారు, సగం రేటుకే రాసిస్తా ఉన్నారు, 30%కే రాసిస్తా ఉన్నారు అని మాట్లాడటం సరికాదని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు టీజీఐఎస్సీ ద్వారా ఈరోజు సేల్ డీడ్లు అమలు చేసింది అధ్యక్ష. తద్వారా టైటిల్ వారికి ఇవ్వటం జరిగింది. తాత్కాలికంగా షరతులతో కూడిన ఈ కేటాయింపుదారుల నుండి భూమి యొక్క సంపూర్ణ హక్కులు ఆ యాజమాన్యులకు కలుగుతాయి. హిల్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే స్వచ్ఛందంగా మరియు కాల పరిమితులతో కూడుకునేది అధ్యక్ష. ఇట్స్ నాట్ మ్యాండటరీ. వీఆర్ నాట్ ఎన్ఫోర్సింగ్ దట్ సమ్ ఇండస్ట్రీ ఓనర్ షుడ్ ఆల్వేస్ పుట్ అన్ అప్లికేషన్ ఫర్ దిస్. ఇట్స్ ఎ వాలంటరీలీ. వాళ్ళకి అవసరం ఉంటే అప్లికేషన్ పెట్టుకుంటారు.